హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము తిరుపతికి పోయిన వీడియో చూడబోతున్నాడు. మా చింటూ గాడేమో ఇంట్రో ఇస్తున్నాడు నా ఛానల్కి. చూడు మమ్మీ, ఇట్లా చెప్పాలి అట్లా చెప్పాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఇంక ఓడే మర్చిపోతా ఉన్నాడు మిడిల్లో. అందరూ ఇంక ఊరికి వచ్చి తిరుపతికి పోతారే అని చెప్పి ప్లాన్ చేసి సడన్గా పోయినాము. టికెట్స్ అయితే ఏం బుకింగ్ లేదు. అట్లే వెళ్ళి ఇంకా 12th అంతా ఎగ్జామ్ జరుగుతా ఉన్నప్పుడు సర్లే ఇంకా రష్ తక్కువ ఉంటారని చెప్పేసి పోయినాము. ఇదేమో వీళ్ళు మస్ట్ పోస్, యాడ ఫోటో తీసినా వీడియో తీసినా ఇది మస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా ఆడిపోయి చెక్కింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా కొండపైకి అయితే ఎక్కుతా ఉన్నాము. ఎక్కి అయినాక ఇంక ఈ ఆర్చ్ చూస్తేనే ఒక చెప్పలేని ఆనందం వస్తుంది. సో అంతా చేసుకొని పైన వచ్చి కార్ పార్క్ చేసేసి ఇంక వీళ్ళకి చింటూకి గుండు కొడతారని చెప్పేసి గుండు కొట్టేదానికి టోకన్ ఇస్తారు. ఆడే తీసుకొని ఆడే గుండు కొట్టుకోవాలని చెప్పేసి పోతున్నాము. మా బుడ్డోడికి ఇదే అండి ఫస్ట్ గుండు ఇక్కడ. ఇంకా కరోనా టైంలో పుట్టినాడు కాబట్టి రాలేదు. వచ్చినప్పుడు మళ్ళీ 3 yearsకి మా దేవుడి కాడ గుండు కొట్టుకుంటూ కులదేవుడి కాడ ఇంకేడ కొట్టకూడదు అన్నారు కాబట్టి ఇక్కడ కొట్టనే లేదు. ఇదే ఫస్ట్ గుండు ఆయనకి ఈడ. సో ఇంకా గుండు కొట్టుకొని అంతా అయినాక ఇంక ఎంట్రీ అయినాం ఫ్రీ దర్శనంలో. ఆడేమో ఇంకా గుడాన్లో కొత్త గుడాన్లలో వేసేసినారు. కొత్త గూడాన్లోనే 8 to 9 hours ఆడే పట్టిందనమాట. సో ఇంకా ఆ నుంచి వదిలినాక ఇంకా మళ్ళీ ఎత్తుకొని పోయి పాత గూడెంలో వేసినారు. ఈవినింగ్ తోడుకొని పోయి ఆడేసిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసినారనమాట. ఇంకా అది ముగించుకొని దర్శనం అయితే భలే అయింది. చాలా హ్యాపీగా ఉన్నింది. చాలా క్లోజ్గా చూసినామన్నమాట. అంతేమీ జరగని పుష్ చేయకుండా ప్రాపర్గా దర్శనం అయింది. చాలా హ్యాపీగా ఉంది. గోవిందా గోవిందా.